ఆ రోజు రోడ్డు మీద నన్ను కాపాడారు. ఈ రోజు రౌడీల నుంచి కాపాడారు. మీ రుణం తీర్చుకోలేనమ్మా. పర్లేదులే అమ్మా. అవును, మీకు నిత్య తెలుసా? తెలుసు. మిమ్మల్ని ఎందుకు చంపాలని చూసింది? ఎందుకంటే అది వదిలుంటే దాన్ని నేను చంపేసేదాన్ని. ఏమ్మా, ఎందుకు మీరు నిత్యం చంపాలనుకుంటున్నారు? ఎందుకంటే దానివల్లే నా కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మొన్నటి వరకు బానే ఉండి సడన్ గా ఏమైంది నీకు? అది నీకు అనవసరం. నువ్వు లేకపోతే నేను బతకలేను నిత్య. అయితే చావు. ఆ నిత్య కనపడితే మాత్రం వదిలిపెట్టను. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా? ఇదిగోండి సాక్ష్యాలు. అమ్మా, నా కొడుకు పంపించి మా అక్కని కొట్టి పడేయించింది. ఆ ఆధారాల్ని కూడా మాయం చేసింది. అయినా మా అక్క వచ్చింది, పెళ్ళాపింది. కానీ బావగారికి మా అక్కంటే ఇష్టం ఉండడం వలన బావగారు అనుకోకుండా మా అక్క మెళ్ళో తాళి కట్టారు. నిత్య, వాళ్ళందరూ అంత చెప్తున్నా నోరు మెదపవేంటి? బామ్మగారు, మీకు ఆ రోజే చెప్పాను, ఈ త్రిపుర వాళ్ళు నన్ను బ్యాట్ చేయడానికి కట్టుకథలు చెప్తున్నారు అని. ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలు. ఆవిడెవరో కూడా నాకు తెలీదు. ఇదిగో నీ పాస్పోర్ట్. చూడండి, ఇది నిత్య పాస్పోర్ట్. ఇది నీ పాస్పోర్ట్.
రోజు పాస్పోర్ట్ పోయిందని నాకెవరూ లేరని చెప్పావుగా. పాస్పోర్ట్ ఉందంటే అదంతా మోసం. బామ్మగారు ఇదిగోండి. బాలగారు ఆయన స్వహస్తాలతో రాసిన డైరీ. ఈ టెంగర్ది ఆ డైరీని చింపి మొక్కలు చేయకుండా దాసుకుందంట. ఇక తనెవ్వరూ కాపాడలేరు. ఏమయ్యా మనమే ప్లేట్ ఫిరాయిద్దాం. ఏదత్తయ్యా ఇటిగోండి. ఏవి ఫోటోలు? అమ్మో 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 ఎంత మోసం! నీకెవ్వరూ లేరనుకుని మా ఇంటికి తీసుకొచ్చి మా బాలానిచ్చి పెళ్లి చేద్దామని మేమనుకుంటే నువ్వు చేసిన మోసం ఇదా? అమ్మా త్రిపుర, మా బాలాని కుటుంబాన్ని భలే సేవ్ చేసావమ్మా. ఆ రోజు జాతకాలు కలిసాయని పంతులు చెప్పిన మాటలు కూడా అబద్ధమేనా? ఎంత మోసం చేశావే! ఏంటి నేను మోసం చేశానా?